బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దశ గత కొంతకాలంగా నిరుత్సాహకరంగా సాగుతోంది. వరుస పరాజయాలు, హిట్స్ లేకుండా సాగుతున్న కాలంలో పరిశ్రమ ఆదుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే సమయంలో సీనియర్ హీరోల సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. అయితే బాలీవుడ్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఇప్పుడు సీక్వెల్ సినిమాలే ఆశగా మారుతున్నాయి. ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జాట్ విడుదలై 100 కోట్ల వసూలు సాధించిన అది కేవలం పెట్టుబడిని మాత్రమే తిరిగి తీసుకువచ్చింది. పూర్తి స్థాయిలో హిట్ అనిపించుకోలేకపోయింది. ఇక మరోవైపు అక్షయ్ కుమార్ వరుస ఫ్లాపులతో పూర్తిగా డీలా పడిపోయాడు. ఇటీవల వచ్చిన కేసరి 2 కూడా నిరాశపరిచింది. చిన్న బడ్జెట్తో రూపొందించిన కోర్ట్ రూమ్ డ్రామాగా అది నిలిచినప్పటికీ అక్షయ్ స్థాయికి సరిపోయే హిట్ ఇవ్వలేకపోయింది. కేవలం 60 కోట్ల వసూళ్లతో పరిమితమైంది. స్టార్ హీరోకి ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ భవిష్యత్ పట్ల అనేక సందేహాలు, చర్చలు మొదలయ్యాయి. ఈ నెగిటివ్ వాతావరణాన్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ థియేటర్లకు జనాన్ని రప్పించగలిగే సినిమాలు అవసరం. ఈ నేపథ్యంలో బాలీవుడ్ తాజాగా సీక్వెల్ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే క్రేజ్ ఉన్న హిట్ ఫ్రాంచైజీలను తిరిగి తెరపైకి తీసుకురావడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హౌస్ఫుల్ 5, రైడ్ 2 చిత్రాలు ప్రధానంగా నిలుస్తున్నాయి. జూన్లో విడుదల కానున్న హౌస్ఫుల్ 5లో అక్షయ్ కుమార్ మళ్ళీ తన ఫన్నీ అవతారంతో మెప్పించబోతున్నాడు. హాస్యం, రొమాన్స్, యాక్షన్ కలగాల్సిన ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గతంలో వచ్చిన హౌస్ఫుల్ సిరీస్ సినిమాలన్నీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి అయినా అక్షయ్ తన లక్కీ బ్రేక్ను పొందుతాడా అనే ఆసక్తి పెరిగింది. పరిశ్రమ వర్గాల చెబుతుండని బట్టి ఇది అతని కెరియర్లో ఒక తుదిపోరుగా నిలవనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా మరో స్టార్ అజయ్ దేవగన్ గతంలో సింగం 3 ఫలితం నిరాశపరిచిన తర్వాత ఇప్పుడు రైడ్ 2 సినిమాతో బాక్సాఫీస్ని ఓసారి కలిపేయాలన్న దిశగా సాగుతున్నాడు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. భారీ తరంగంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ప్రమోషన్ పరంగా వెనుకబడిందని సినీ వర్గాల అభిప్రాయం. దీంతో ఓపెనింగ్స్ మీద సీరియస్ డౌట్స్ నెలకొన్నాయి. ఈ 2 సీక్వెల్ చిత్రాలకు ముందు రాజ్ కుమార్ రావు నటించిన భూల్ చుక్ మాఫ్, సంజయ్ దత్ ది భూత్ని వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలు ఫలితాలపైనే బాలీవుడ్ తాత్కాలిక స్థితిని నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమలో కొనసాగుతున్న మాంద్యం, ప్రేక్షకుల్లో ఆసక్తి లోపం వంటి సమస్యలతో పాటే సినీ పెద్దలు మళ్ళీ కలిసికట్టుగా అభివృద్ధిపై చర్చలు జరుపుతున్నారు. ఇక పరిస్థితుల్లో బాలీవుడ్కు అసలైన ఊపును తీసుకొచ్చే సినిమాలు ఏవి, మరి ఆ సినిమాలే పరిశ్రమకు కొత్త గాలిని తీసుకురావాలన్నది అందరి ఆశ.